పూరా లోకల్. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు అయితే బస్సులు ఈరోజు బంద్ అవడంతో చేరాల్సిన గమ్యానికి అయితే చేరుకోలేక ఇక్కడ బస్ స్టాండ్లో ఎదురు చూసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? హాస్పిటల్కి. హాస్పిటల్కి ఏ ఏరియాకి వెళ్తున్నారు? ఇక్కడనే వచ్చింటివి. ఇప్పుడు ఇంటికి వచ్చి 15 రోజులు మేము హాస్పిటల్కి నీస్ హాస్పిటల్కి వచ్చింటాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తుంటాం. మరి ఈరోజు బంద్ అని తెలియదా? బస్సులు తెలియకనే వచ్చేసింది. మరి ఎలా వెళ్తారు? ఎలా వెళ్ళాలేమో తెలియదు. ఇంకా ముసలోని పట్టుకొని వచ్చినాము. అన్నీ డిశ్చార్జ్ చేసిండ్రు, వచ్చేసినాము. మరి ఎప్పుడు నడుస్తాయని చెప్పేసి అంటున్నారు? ఇంకా చెప్పలేదు సార్. ఎవరు నడితే మాకు తెలియదు అంటున్నారు. ఎదురు చూస్తున్నారు బస్సులు అట్లనే ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ చాలామంది ప్రయాణికులు అనమాట. అంటే ఇటు విద్యార్థులు ఉద్యోగులే కాకుండా చాలామంది ప్రయాణికులు ఇక్కడ అంటే హైదరాబాద్లో వైద్య రంగంలో కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వెళ్తున్న పరిస్థితుల్లో ఈ బస్సులు బంద్ అవడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మరికొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? మక్తల్. మరి ఈరోజు బంద్ కదా, మీకు ముందే తెలియలేదా? బస్సు मालूम नहीं, आके घंटा से रुका है उधर ही, अभी तक कब चालू होगा कि पता नहीं. మార్నింగ్ 3 గంటలకు కూర్చున్నాం. ఏ టైంకి వచ్చారు? మార్నింగ్ 3కి వచ్చారు. అప్పుడు ఒక బస్సు వెళ్తుంది, ఆ బస్సు అద్దం వల్ల కొట్టి లోపల పంపించారు. అప్పటి నుంచి వెళ్ళినారు. దానిలో ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఆ బస్సు రిటర్న్ అయిపోయింది, బంద్. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. మరి ఒక వెహికల్ వచ్చిన కర్ణాటక బస్సు వెళ్తుంటే దాన్ని అక్కడ రాంగ్ రూట్లో వెళ్తున్నారని అక్కడ ఆపేశారు. రిటర్న్ పంపించేశారు. ఓకే, ఇది నాన్ లోకల్ కదా బస్. ఇది తెలంగాణ అంటే ఈ బస్సెస్ బంద్ చేయొచ్చు, కానీ వాళ్ళకైతే సపరేట్ ఉంటుంది కదా. అక్కడ బంద్ లేదని చెప్పి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వెళ్ళవచ్చు. ఇంకా మహారాష్ట్ర బస్సెస్ ఉన్నాయి, వాళ్ళు గొడవ చేశారు అక్కడ. మేము వెళ్ళలేదు. పైన వాళ్ళ డిఎంతో మాట్లాడతా సంథింగ్ ఏదో మాట్లాడి చేస్తా అంటే కూడా అలా కూడా వెళ్ళనివ్వలేదు. అవసరం ఉంటే మీరు అక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడండి, మాకు సంబంధం లేదని వీళ్ళు వర్కర్స్ వాళ్ళు చెప్పారు. ఆయన కూడా వెళ్ళనివ్వలేదు. మీ నారాయణపేట. ఈరోజు నాకు ట్రయల్ డేట్ ఉంది, వెళ్దామని 3 o'clock వచ్చి కూర్చున్నా. అప్పటి నుంచి నాకు మార్నింగ్ కాల్ చేసిండు ఆర్టీఓ. ఆయన చెప్పిండు, చిన్న ఇట్లా ఇది బంద్ ఉంది, నువ్వు వస్తే రా, ఆఫీస్ ఓపెన్ ఉంది బట్ బస్ అయితే బంద్ ఉన్నా అన్నాడు. నేను చెప్పిన అన్న ఇట్లా సంగతి, నీకు మంగళవారం ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా, ఆ రోజు చూసుకుంటా అని చెప్పిన. 12 వాళ్ళకైతే 12 వరకు చెప్పారు. 12 ఆఫ్టర్ లంచ్ తర్వాత పంపిస్తామని చెప్పి వాళ్ళకి అన్నారు. అండ్ మహారాష్ట్ర వాళ్ళకు కూడా ఆఫ్టర్ 2:30 వరకు చెప్తా అని చెప్పారు వాళ్ళకు. మిగతా ఈ తెలంగాణ అయితే 4 వరకు అలా చెప్పారు. 4కి స్టార్ట్ చేస్తాం అలాగా అని చెప్పి వాళ్ళకి అన్నారు. అంతే, ఎవరికి కన్ఫర్మేషన్ తెలియదు. ఇక్కడ మరికొంతమంది ఏంటంటే ఇక్కడ సిటీ బస్సులతో పాటు ఏదైతే తెలంగాణలోనే ప్రయాణిస్తాయో ఆ బస్సులతో పాటు మిగతా బస్సులు వాటిని కూడా ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అలాగే ఇక్కడ వచ్చి అంటే ముందుగా తెలిసినప్పటికీ కూడా మార్నింగ్ 3కి వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్న చాలామంది ప్రయాణికులు కూడా ఇక్కడ ఉండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము నాగర్ కర్నూలుకి వెళ్తున్నాం. మీ స్టూడెంట్సా? ఎస్. ఎక్కడ చదువుతున్నారు? ఇక్కడ స్టాన్లీ ఉమెన్స్ కాలేజ్, నాంపల్లి. ఇప్పుడు సెలవులు ఇచ్చారా? అవును. ఎన్ని డేస్? 3 days. 3 days ఇచ్చారు. మరి ఈరోజు ఎలాగో బంద్లో 1 day గడిచిపోతుంది. అవును. ఇంకా 2 days-ఏనా? ఏమో ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఈవినింగ్ వరకు స్టార్ట్ అయితే బాగుంటుందని మేము ఆలోచిస్తాం. మరి ఏం చెప్పారు, ఏ టైంకి ఓపెన్ అవుతుంది అన్నారు? ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తుంది, మళ్ళీ ఏమో తెలియదు. ఏ టైం నుంచి ఎదురు చూస్తున్నారు? మార్నింగ్ 8కి వచ్చినాం మేము. మార్నింగ్ 8కి వచ్చారు. 8 నుంచి చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా సెలవులు ప్రకటించడంతో కళాశాలలకి ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళాల్సిన విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు బస్సులు కదిలితే అప్పుడు వెళ్దామని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? షాద్నగర్. ఓకే, మరి బస్సులు ఈరోజు బంద్ అనే విషయం తెలియదు నాకు. తెలియదు, ముందే ఎవరు చెప్పలేదు? చెప్పలేదు. ఏ టైంకి వచ్చారు? నేను 2 hours వచ్చిన, 7 o'clock వచ్చిన. 7 o'clock వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. మరి ఏమంటున్నారు, ఎప్పుడు తీస్తారంటే? ఏమో తెలియదు, నేను ఎంక్వైరీ చేయలే, ఇంకా వెయిట్ చేస్తున్నా వస్తుందేమో. మరి తెలుసా అసలు ఈ బంద్ ఎందుకు ప్రకటించారు ఈరోజు? తెలంగాణ బంద్ అని అంటున్నారు. అసలు దేని మీద అనేది తెలీదు. ఓకే.
ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది బంద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినప్పటికీ కూడా అసలు ఈ బంద్ దేని మీద అనే విషయాలు కూడా ఇక్కడ ఉన్న ప్రయాణికులకి ఐడియా లేదు. కానీ ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ ఏమైతే ఉంటాయో బస్సులే కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఇక ట్రైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లోనే ఉన్నాయి. అలాగే అవన్నీ కూడా ఇప్పుడు షట్ డౌన్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు తాతయ్య గారు? भाषा नहीं आएगा हमको, यहाँ का भाषा नहीं, हम बिहार का है भाई. कहाँ जा रहे हो आप? काम करने जा रहा है. मतलब कौन सा एरिया? अब तेलंगाना. तेलंगाना में. अब क्यों वेट कर रहे हो इधर? यहाँ बैठे हैं, सवारी नहीं है, बंदी है. अच्छा, बसेस नहीं जा रहे? नहीं तो आपको पता नहीं पहले कि आज बसेस बंद नहीं, है? पहले से पता नहीं था. पता नहीं. नहीं अच्छा, तो अब बताया कोई कि कब जाएगा ये बसेस? बताया लोग कि 2 बजे से जाएगा. 2 बजे से जाएगा. तो पता है आज बंद क्यों है? अब ये तो मालूम नहीं है. नहीं. किसी से पूछा आपने? हाँ, किसी से पूछे तो बताए. ఇక్కడ చాలామంది లోకల్ ప్రజలతో పాటు నాన్ లోకల్ వాళ్ళు కూడా అంటే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది వచ్చారు. అక్కడ అంటే వీళ్ళకి మెయిన్ ఈ బంద్ దేని మీద ప్రకటించారనే విషయం కూడా తెలియదు, ఎప్పటి వరకు ఉంటుందనే విషయం కూడా తెలియనప్పటికీ ఈరోజు బంద్ ప్రకటించడంతో బస్ స్టాండ్లో అయితే కనుక జనంతో కిక్కిరిసిందనే చెప్పాలి. మెయిన్గా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో అయితే కనుక ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? కర్నూలు కర్నూలు వెళ్తున్నారు. ఏ టైంకి వచ్చారు? మార్నింగ్ 6:30. 6:30కి వచ్చారు. 6:30 నుంచి వెయిట్ చేస్తున్నారా? 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి బస్సెస్ ఈరోజు బంద్ కదా, తెలియలేదా రాష్ట్ర వ్యాప్తంగా? యాక్చువల్లీ తెలుసు, కానీ ఆర్టీసీలో ఇట్లా ధర్నా చేసి ఆర్టీసీ దగ్గరే ధర్నా చేసి బంద్ చేస్తారని తెలియదు. మామూలుగా రోడ్ పైన అలా బస్సెస్ ఆపి కొద్దిసేపు తర్వాత పంపిస్తారు అలా అనుకున్నాం, కానీ ఇలా మార్నింగ్ నుంచే ధర్నా చేసి ఇలా చేస్తారని మాకు తెలియదు కదా. మరి ఐడియా ఉందా అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి? అంటే న్యూస్లో చూశాను, ఏదో బీసీ రిజర్వేషన్స్ కోసం అన్నట్టుగా చేస్తున్నారని అర్థమవుతుంది. సో ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటారు మరి ఈ బంద్? చెప్పారా ఏమైనా బస్సెస్ ఎప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతాయి? ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. కొంతమంది 12 అని చెప్తున్నారు, కొంతమంది 2 అని చెప్తున్నారు. ఇక్కడ ఆర్టీసీ దగ్గర అట్లా ధర్నా చేస్తే మోర్ దెన్ సఫర్ మేమే సఫర్ అవుతాం కదా. లాంగ్ జర్నీస్ వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ అక్కడ వేరే జర్నీస్ వెళ్ళాలి. ఇలా ఎక్కడైనా ధర్నా చేయాలనుకుంటే అక్కడ సెక్రటరేట్ దగ్గర అక్కడ వెళ్ళి ధర్నా చేసుకుంటే చూస్తారు. ఇక్కడ ఆర్టీసీ దగ్గర అంటే మోర్ దెన్ పీపుల్స్, ఇప్పుడు ఫెస్టివల్ ఉంది, మోర్ దెన్ పీపుల్స్ ఇలానే సఫర్ అవుతారు కదా. మార్నింగ్ ఎక్కడెక్కడ నుంచో 5:30కి అట్లా స్టార్ట్ అయ్యి మేము వచ్చి ఇక్కడ ఇంతసేపు ఇన్ అవర్స్ వెయిట్ చేయాలంటే మోర్ దెన్ సఫరే అవుతుంది కదా. మరి మీరు ఏమంటారు? ఇలా సడన్గా బంద్ ప్రకటించడం పైన మీరందరూ కూడా ఇబ్బంది? ఈ ఫెస్టివల్ ముందు ఎందుకు బంద్ ప్రకటించాలండి? ఏదైనా ఉంటే అక్కడే తేల్చుకోవాలి, కానీ ఆర్టీసీలో తేల్చుకోవడం ఏంటి? ఎవరేం చేస్తారు ఇక్కడ వచ్చి? జనాలు ఊరికే వాళ్ళని చూడాలి అంతే కదా అనేది నా ఒపీనియన్. సో ఇటు బీసీ రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి బంద్ ప్రకటించిన విషయం కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఇది చాలా వరకు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది బీసీలందరి ప్రజల కోసం చేస్తున్నామని చెప్పేసి బీసీ నేతలు చెప్తున్నప్పటికీ ఇటు మరికొంతమంది ఇక్కడ ప్రయాణికుల స్పందన ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు ఇది ప్రకటించడం వల్ల మేమందరం కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి మాకు తెలియకుండా ఇక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మేమందరూ చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మహబూబ్ నగర్కి వెళ్ళాలి. బస్సులు బంద్ ఉన్నవి ఈరోజు. మరి ఎందువల్ల బంద్ ఉన్నది ఏందో మాకు ఏం అర్థం కావట్లేదు. మేము హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము, ₹1 లేదు. ఇక్కడ బస్సులు చాలా అయినాయమని వచ్చాము, కానీ ఈరోజు బస్సులు బంద్ ఉన్నవి. మరి ఎందువల్ల ఏంటిది అనేది మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అది ఇంకా ½ అన్ అవర్ అవుతుందని అంటున్నారు, కానీ మరి తెలియదు ఎప్పుడు ఓపెన్ అయ్యేది తెలియదు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఎందుకు బంద్ ఉన్నదంటే ఏమో మాకు కూడా తెలియదు అని అంటున్నారు. మరి ఎప్పుడు చాలా అవుతామంటే ½ అన్ అవర్ అవుతుంది అని అంటున్నారు. మరి అవి ఎప్పుడు చాలా అయ్యేది ఏమనేది తెలియదు మాకు. సో ఈ బస్సులు నడకపోవడంతో ఇటు చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ప్రజల మాటల్లో కూడా మనకి వినిపిస్తూనే ఉంది. ఇకపోతే బస్ స్టాండ్స్లో ఈ బంద్ విధించినప్పటికీ కూడా ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకుంటే కనుక ఇక్కడున్న అన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి ఇప్పటికీ కూడా. మరి బంద్ అని తెలిసినప్పుడు అంటే వీళ్ళు ఎలా ఓపెన్ చేశారు, వీళ్ళకి పర్మిషన్ ఎట్లా ఉందనేది కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आज बंद है ना बस? बंद है मैडम.
बंद है नाइट में 12 बजे से नहीं है, आपका स्टॉल्स बंद नहीं किया, ये चालू ही रहता है ये चालू रहता है। चालू ही रहता है लेकिन लॉस अपने को है लॉस बंद रहे तो भी रेंट देना पड़ता है इधर रेंट देना ही हाँ 3,000 रुपये रेंट एक दिन का उसको 10,000 किराया एक दिन का देना ही पड़ता है किराया तो आज बंद है तो कोई पैसेंजर्स तो नहीं आएगा, ये तो पता है ना आपको। पैसेंजर नहीं आएंगे ये जो बस नहीं है बोल के इतने यही लोग है तो आपको भी क्लोज करना चाहिए ना, क्लोज नहीं कर सकते हम इधर क्लोज नहीं कर सकते। क्लोज नहीं क्लोज कर करने सकते के बाद भी आपको रेंट देना पड़ेगा इसकी वजह से आपने बंद नहीं करते रोक दिया। हाँ अच्छा, क्लोज करने नहीं आता इधर 24 आवर्स आपको कोई नोटिफिकेशन दिया इन लोगों ने बंद है, आपको भी इसमें पार्टिसिपेट नोटिस नहीं आता नहीं बताया उन लोगों ने। नहीं बताया సో ఇక్కడ యథావిధిగా ఇక్కడున్న స్టాల్స్ అయితే కనుక వీళ్ళ వ్యాపారాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే ఎందుకంటే ఇక్కడ బంద్ అయినప్పటికీ కూడా ఆర్టీసీలో కానీ వీళ్ళ మాత్రం రెంట్ యథావిధిగా పే చేయాలి కాబట్టి మేమైతే మాకు ఎలాంటి బంధు ఉండదు, మేము ఎవ్రీడే మా వ్యాపారం అనేది ఇలాగ కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. వెళ్తాం.